నీ ఫోకస్ దేని మీద ఉండాలి? నీ ఫోకస్ దేని మీద ఉండాలి? నీతి క్రియల మీద ఉండాలా? లేకపోతే రక్షింపబడిన తర్వాత దేవుని సహాయంతో మనం పరిశుద్ధపరచబడతా ఉంటాం, పరిశుద్ధంగా మారుతూ ఉంటాం, దాని మీద ఫోకస్ ఉండాలా? లేకపోతే రక్షింపబడ్డానికి ఏం క్రియలు చేయాలి? దేవుని బిడ్డగా మారాలంటే నేను ఏ క్రియలు చేయాలి? ఏ క్రియలు చేస్తే దేవుని బిడ్డగా మారుతాను? సో అసలు క్రియల మీద ఫోకస్ ఉండొచ్చా? ఆజ్ఞల మీద ఫోకస్ ఉండొచ్చా? అది ఏ ఆజ్ఞలైనా కావచ్చు, ఆజ్ఞల మీద మన ఫోకస్ ఉండవచ్చా? అవి ఏదైనా కావచ్చు. ద ఆన్సర్ ఈజ్ నో, అకార్డింగ్ టు పాల్ అండ్ అకార్డింగ్ టు బైబుల్. యువర్ ఫోకస్ ఈజ్ సపోజ్ టు బీ ఆన్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. అక్కడ ఉండాలి నీ ఫోకస్. ఆయన మీద విశ్వాసం చూపించాలి. ఆ విశ్వాసంతో పాటు పశ్చాత్తాపం వస్తుంది. ఆ పశ్చాత్తాపంతో పాటు ఆయనకి దగ్గర అవడానికి తాపత్రయం నీలో కలుగుతుంది. ఆయనతోనే ఉండడానికి తాపత్రయం అనేది కలుగుతుంది. సో ఈ విశ్వాసము, పశ్చాత్తాపము, ఆయనతోనే బ్రతకాలనే తాపత్రయము, ఆయనే నా రాజు, నాయకుడు అనేటువంటి తాపత్రయం నా హృదయంలో ఆయనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి ఆశ, ఇక్కడ ఉండాలి మన ఫోకస్. అర్థమవుతుందా? మన ఫోకస్ అంతా ఇక్కడ ఉండాలి. ధర్మశాస్త్రం వైపు కాదు, ఎన్నాజ్ఞలు పాటించానని కాదు, ఎన్నాజ్ఞలు పాటిస్తే రక్షింపబడతానని కాదు, రక్షింపబడిన తర్వాత ఎన్నాజ్ఞలు పాటిస్తాననేది కూడా కాదు. సో దిస్ ఇస్ వాట్ ద బైబిల్ టీచెస్ వెరీ క్లియర్లీ. ఆ విధంగా నీ ఫోకసే గనక ఆ ఆజ్ఞల మీద, ఆజ్ఞలను పాటించేటువంటి పరిస్థితి మీద గనక నువ్వు పెట్టుకునేటట్టయితే ఇంక యేసుప్రభు ఎందుకు రావాలి ఈ లోకానికి అంటున్నాడు. యేసుప్రభు ఎందుకు రావాలి ఈ లోకానికి? ఆయన ఎందుకు నీ కోసం మరణించాలి? ఎందుకు మళ్ళీ పునరుద్ధారుడై సజీవుడై నీ కోసం విజ్ఞాపన చేయడానికి పరలోకానికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? నీ కోసం ఇదంతా ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి ఇదంతా? సింపుల్గా డైరెక్ట్గా అబ్బాయి మరి ధర్మశాస్త్రాన్ని పాటించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నానండి. పరిశుద్ధంగా జీవిస్తావా? జీవితం మార్చుకొని అన్ని మానేసి నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతావా? బ్రతుకుతానండి. అట్లయితే ఈరోజు నుంచి నేను నీకు ధర్మశాస్త్రాన్ని పాటించే శక్తిని ఇస్తాను, లేకపోతే స్లోగా ఇస్తాను, లేకపోతే నేను సహాయం చేస్తాను, కమాన్ స్టార్ట్ అనొచ్చు కదా. అర్థమవుతుందా? అయిపోద్ది కదా. ఆజ్ఞలు పాటించడమే కనుక నీ ఫోకస్ అయితే, అదే కనుక ముఖ్యమైతే దేవుడు ఎందుకు మరణించాలి? ఎందుకు మరణించాలి? స్టార్ట్ చేయి, కమాన్. నువ్వు చిన్నగా పని ఒక్క రాత్రులు కాకపోయినా చిన్నగా నువ్వు పరిశుద్ధంగా మారు, నేను సహాయం చేస్తాను, నువ్వు పరిశుద్ధంగా మారాకే నువ్వు రక్షింపబడినట్టు. అదవుతుందా? అన్ని ఆజ్ఞల్ని పాటించేసి ఏ పాపం లేని పరిశుద్ధులుగా నువ్వు మారిపోయిన తర్వాతే నువ్వు రక్షింపబడినట్టు. అప్పుడే నేను పరలోకానికి తీసుకెళ్తా, నేను సహాయం చేస్తాను కావని అని చెప్పి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి బాగా అంతా పరిశుద్ధంగా అయిపోయిన తర్వాత అప్పుడు వెంటనే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు? ఎందుకనంటే ఆజ్ఞలు పాటించే శక్తి నీకు నాకు లేదు కాబట్టి, మనం ఆ ఎబిలిటీని, మనం ఆ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయాం కాబట్టి, మనం కోల్పోయాం. కాబట్టి ముందు మనల్ని నీతిమంతులుగా తీర్చాలి, నీతిని మనకు అనుగ్రహించాలి. అర్థమవుతుందా? అఫ్కోర్స్ మనతో ఆయన స్నేహం చేసి మనల్ని పరిశుద్ధంగా మార్చాలి అని అంటే ఆయన మనతో ముందు స్నేహం చేయాలి కదా. ఆ స్నేహం చేయడానికి కోసం ఆయన శిలువలో మరణించి మనల్ని నీతిమంతులుగా చేర్చుకున్నారని మీరు అనొచ్చు. కానీ స్నేహితుడిగా అవ్వాల్సిన అవసరం ఏంటి? మనకు స్నేహితుడయ్యి మనల్ని ఆదరించి మన ముఖం మీద చెయ్యేసి మనకు ఆదరణనిచ్చి మనకు ఓదార్పునిచ్చితే కానీ మనం పరిశుద్ధంగా మారలేమా? అసలు మన చుట్టుపక్కలకి ఏ శోధన రాకుండా చేసేసి మన హృదయాన్ని ఆయన కంట్రోల్ చేసేసేసి
ఆయన ఇన్విజిబుల్గా అంతా వైర్లెస్గా చేసేయచ్చు కదా, ఆయన చేయలేడా ఏంటి? మనతో కనెక్ట్ అయితేనే కుదురుద్దా ఏంటి ఆయనకి? అలా చేయొచ్చు కదా. కానీ ఆయన అలా చేయదలుచుకోలేదు, ఆయన చేయదలుచుకోలేదు. ఆయన మార్గం ఇది. దీస్ ఆర్ హిస్ వేస్. ఆయన మార్గాలే సత్యాలు, ఆయన మార్గాలే న్యాయములు, అంతే. పైపెచ్చు నీ వల్ల కూడా కాదు, నీ వల్ల కూడా కాదు. ఆయన వైర్లెస్గా దూరం నుంచి రిమోట్గా నీ హృదయాన్ని అంతా మార్చేసేసి మంత్రం వేసేసి చేస్తే నువ్వు యంత్రాన్ని అవుతావు. నువ్వు ఒక పదార్థాన్ని అవుతావు, ఆ పదార్థాన్ని కంట్రోల్ చేస్తుంటాడు అంతే. నువ్వు మనిషి ఎందుకు అవుతావు? నువ్వు వ్యక్తిత్వం నీకు ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు కదా మనల్ని, యంత్రాల్లాగా తయారు చేయలేదు. ఆయనకున్న వ్యక్తిత్వాన్ని మనకిచ్చాడు, ఆయనకున్న విల్ పవర్ని మనకిచ్చాడు. కానీ మన విల్ పవర్ ఏమైపోయిందంటే పాపానికి దాసోహం అయిపోయింది. ఏమైపోయింది? పాప బంధకాల్లో ఇరుక్కుపోయినటువంటి మన చిత్తాన్ని ఆయన బయటికి తేవాలి. బయటికి తెచ్చి మన చిత్తానుసారంగానే మనమే ఆయన కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేలాగా చేయాలి. ఆయన్ని ప్రేమించేలాగా, మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రేమించేలాగా మనల్ని చేయాలి. అది ఆయన యొక్క గోల్. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని ఏదో యాంత్రికంగా మెకానికల్గా అన్ని ఆజ్ఞల్ని పాటించి అంత డిసిప్లిన్డ్గా అయిపోయి నువ్వు అంత డిసిప్లిన్డ్ లైఫ్ స్టైలు, అంత డిసిప్లిన్డ్గా నీట్గా ఉండి అన్ని పనులు చేసేసి పొద్దున్నే లేసి ప్రార్థనకు సమయం, చదువుకో సమయం, దానికో సమయం, అన్ని సమయానుసారంగా చేసేసేసి లైఫ్లో ఎప్పుడేది సాధించాలో అది సాధించేసేసి సమయానికి పెళ్ళి, సమయానికి ఉద్యోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఒక రోబోట్ని మంచిగా ప్రోగ్రామ్ చేసినా ఇవన్నీ చేసేస్తుంది, మనకంటే మంచిగా చేస్తుంది. సమయానికి మోకరించి ప్రార్థన చేస్తుంది, కరెక్ట్గా గంట కొట్టగానే టక్మని లేసిద్ది, లేచి ఏదో పుస్తకం చదువుద్ది, ఆ తర్వాత మళ్ళా గంట కొట్టగానే పడుకుంటుంది, మళ్ళీ లేచుద్ది. అలారం మోగట్లా సెల్ ఫోన్లో. అర్థమవుతుందా? అది ఎవరైనా చేయగలుగుతారు, అది రోబోట్ కూడా చేస్తుంది. కానీ మనిషి మాత్రమే దేవుణ్ణి ప్రేమించగలుగుతాడు. ఓన్లీ మ్యాన్, ఓన్లీ ఏ హ్యూమన్, ఓన్లీ ఏ పర్సన్, a human being with a personality will be able to love God and have an attachment with God and have a friendship with God. That's what God wants. అంతేగాని ఆజ్ఞలన్నీ పాటించాలంటే కమాండ్ అన్ని ప్రోగ్రామ్ చేస్తే ఆజ్ఞలన్నీ పాటిస్తుంది. ఏముంది అందులో? తినకూడదని తినదు, చేయకూడదు చేయదు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళుద్దా? వెళ్ళుద్ది కదా. విగ్రహారాధన చేయదు, విగ్రహాలు కనిపిస్తే టప్పని తల తిప్పేసుకుంటుంది అన్నమాట, చేస్తుంది. ఎవరిని ఆరాధించాలంటే యేసుప్రభుని మాత్రమే ఆరాధించాలి, అది కూడా చెప్పుద్ది. వాక్యం అంతా కంటత పెట్టి మనకు అప్పచెప్పమన్నా చెప్పుద్ది యంత్రం. అది కాదు ప్రభుకు కావాల్సింది, నీ హృదయం కావాలి, నీ మనసు కావాలి ఆయనకి. అందుకే నీ కోసం సిలువలో మరణించాడు, ఆయన ప్రేమని కుమ్మరించాడు, ఆయన ప్రేమని వెల్లడి చేశాడు. ఏం చేశాడు? ఆయన ప్రేమని వెల్లడి చేశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలా. ఏం చేశాడు? ఆయన ప్రేమను సమయోచితంగా సమయానికి వచ్చి ఆయన ప్రేమను వెల్లడి చేసి వెళ్ళిపోయాడు. మళ్ళా ఏ సమయంలో కావాల్సిన సమయోచితంగా మనకు కావాల్సినటువంటి ఓదార్పును, సమయోచితంగా మనకు కావాల్సినటువంటి ప్రేమను, సమయోచితంగా మనకు కావాల్సినటువంటి శక్తిని ఆయన ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉన్నాడు. మళ్ళా ఫ్రెండ్షిప్ అంటే మీరు అనుకునే ఫ్రెండ్షిప్ అనుకునేరు, ఆ ఫ్రెండ్షిప్ కాదు. 24 గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి, నన్ను 24 గంటలను ఓదారుస్తుండాలి, నా మీద జాలి పడుతూ ఉండాలి, నన్ను బుజ్జగిస్తూ ఉండాలి, నన్ను పొగుడుతూ ఉండాలి,
నువ్వు భక్తుడివి భక్తురాలు అని చెప్పి పొగుడుతూ ఉండాలి. నా సెల్ఫ్ పిటీలోంచి నన్ను బయటికి తీసుకొస్తూ ఉండాలి. నేను మాత్రం సెల్ఫ్ పిటీలోకి పోతూనే ఉంటా. ఇట్లాంటి స్నేహం ఇవ్వమంటే ఓడాడు. ఈ గొంతెమ్మ కోరికలను తీర్చమంటే వాడు తీరుస్తాడు. దేవుడు అయ్యన్ని తీర్చడానికి గ్లాదు ఉంది. నిజంగా నీకు అవసరం ఉన్నప్పుడు దగ్గరకు వస్తాడు. ఆసాప్ మొరపెట్టుకున్నట్టు నిజంగా మొరపెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనకి ఉత్తరం ఇస్తాడు, మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఓదార్పునిస్తాడు, బలపరుస్తాడు. ఆ విధంగా ఆయన ప్రేమని వెల్లడి చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించాడు. సో మన ఫోకస్ ఎటు ఉండాలి? అగైన్ కమింగ్ టు ద టాపిక్, మన ఫోకస్ ఎటు ఉండాలి? వేర్ షుడ్ అవర్ ఫోకస్ బీ? యేసు క్రీస్తు మీద కదా మన ఫోకస్ ఉండాల్సింది. ఆయనతో మనకు కలిగి ఉండాల్సినటువంటి ఆ సంబంధం మీద కదా మనకు ఫోకస్ ఉండాల్సింది. ఆజ్ఞల మీదనా? కాదు. అందుకని పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వల్ల ఏం రాదు? నీతి రాదు. యేసు క్రీస్తు వల్లనే నీతి వస్తుంది. ఆయన మన కోసం నిష్ప్రయోజనంగా చనిపోయాడా? చనిపోలేదు. ఆయన మరణానికి ఒక అర్థం ఉంది. ఆయన మరణాన్ని గురించి ఆలోచించాలని ఆయన మరణించాడు. ఆయన్ని ప్రేమించడానికి మరణించాడు. ఆయన ప్రేమను వెల్లడి చేయడానికి మరణించాడు. అది అర్థం చేసుకోవాలి. అక్కడుంది నీ నీతి. దేర్ షుడ్ బి యువర్ ఫోకస్. అక్కడ ఉండాలి నీ ఫోకస్. అక్కడ నీ ఫోకస్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను అన్నాడు. ఏమంటున్నాడు? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నా ఫోకస్ యేసయ్య మీద పెట్టుకుంటాను. ఒకవేళ నీ ఫోకస్ యేసయ్య మీద లేదా? ఆజ్ఞల మీద ఉందా? లేకపోతే డిసిప్లిన్స్ మీద ఉందా? లేకపోతే సక్సెస్ మీద ఉందా? లేకపోతే ఆకర్షణీయమైనటువంటి సక్సెస్ఫుల్ విజయవంతమైన జీవితం మీద ఉందా? విక్టోరియస్ లైఫ్ థియాలజీ అని ఒక థియాలజీ ఉంది. ఒక పనికిమాలినడు దాన్ని తయారు చేశాడు. ఈజ్ ఎ హెరటిక్ అనమాట. వాడు తప్పుడు బోధకుడని చాలా లేటుగా చాలామంది అర్థం చేసుకుని వాడిని తరిమేశారు. ఇంకా ఆ కల్ట్ ఇప్పటికీ కొంచెం అంటే నేను చిన్నతనంలో నాకు తెలిసి అంటే నేను రక్షింపబడే సమయంలో దాకా కూడా ఈ కల్ట్ ఉంది. ఆ తర్వాత ఆ బోధ కనుమరుగు అయిపోయింది. ఎందుకంటే అందరికీ ఇంటర్నెట్ పుణ్యమని అది ఒక కల్ట్ అని, ఆ బోధన తయారు చేసినాడు ఒక తప్పుడు బోధకుడని అర్థమైపోయి ఇప్పుడు పాస్టర్లు కూడా ఆ మాటను ఎక్కువ వాడడం మానేశారు. కానీ ఎంతవరకు నేను రక్షింపబడిన దినాల్లో కూడా అబ్బో తెగ మాట్లాడేవాళ్ళు. విజయ జీవితం. ఏం జీవితం? జయ జీవితం అనేటువంటి పదం లేకుండా ప్రసంగం ఉండేది కాదు. ప్రతోడు టీవీ ప్రసంగికులు, గుంట గ్రౌండ్స్ ప్రసంగికులు మాట్లాడితే జయ జీవితం. దేవుడు జయ జీవితం ఉందా నీకు? విక్టోరియస్ లైఫ్ ఉందా? ఆ బోధని, ఆ పదాన్ని తయారు చేసినాడు భయంకరమైన తప్పుడు బోధకుడు. వాడు యేసుప్రభు దేవుడు అంటే కూడా నమ్మడు. భయంకరమైన తప్పుడు బోధ అది. అది తెలుసుకున్న తర్వాత మానేశారు అందరూ. కానీ అప్పుడు దాకా చాలా ఉండేదన్నమాట. దాన్ని బాగా వ్యతిరేకించారు. యుఎస్లో కూడా పెద్ద పెద్ద దైవజనులు, బిల్లీ గ్రహం లాంటి వాళ్ళతో సహా అందరూ దాన్ని ఖండించారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. వెర్నన్ మెగ్గీ అనేటువంటి వ్యక్తి, వెర్నన్ మెగ్గీ అని త్రూ ద బైబిల్ ఇన్ 5 years అని 5 yearsలో బైబిల్ మొత్తం ఆయన రేడియోలో బోధించినటువంటి గొప్ప దైవజనుడు, ప్రెస్బిటేరియన్ ఎల్డర్ ఆయన. వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో దాన్ని ఖండించారు. అంటే ఇప్పుడు అంత ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేవు కాబట్టి టీవీలలో కొంచెం మనకు అది లేటుగా అందింది, అది తప్పుడు బోధ అనే సంగతి. ఇప్పుడు అందరూ తెలుసుకుని వదిలేశారు. ప్రతోడు విక్టోరియస్ లైఫ్, జయ జీవితం. నీ ఫోకస్ జయ జీవితం మీద ఉందా? నీ ఫోకస్ సక్సెస్ మీద ఉందా? నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు దేవుని కృపని నిరర్ధకం చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? దేవుని కృపని. అంత మాత్రమే కాదు, క్రీస్తును పాపానికి నాయకుడిగా చేస్తున్నావంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి మాటలు ఉన్నాయో చూడండి. 17వ వచనం చూడండి, గలేషియన్స్ 2:17.
కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన. ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. క్రీస్తు ఏమైపోయాడంట? పాపమునకు పరిచారకుడయ్యాడంట. ఎప్పుడు క్రీస్తుని పాపానికి పరిచారకుడుగా చేశాం? ఎప్పుడు చేస్తామంట? ఎప్పుడు చేస్తాం? మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతకచుండగా, క్రీస్తులో నీతిమంతులు, క్రీస్తులోనే నీతి, క్రీస్తులోనే మనం నీతిమంతులం అవ్వగలుగుతాం. మన క్రియల ద్వారా మనం నీతిమంతులం అవ్వలేము అని అపోస్తుల బోధ విని, క్రీస్తే చెప్పిన బోధను విని అంగీకరించి క్రీస్తులో నీతిని మేము చూసుకుంటున్నామని బ్రతుకుతున్నాం, క్రీస్తులోని నీతిని వెతుకుతున్నాం. అలా వెతుకుతుండగా మనము పాపులముగా కనపడిన ఎడల, క్రీస్తులో నీతిని వెతుకుతూ, లేకపోతే క్రీస్తులోనే నీతిని వెతుకుతున్నామని మనం చెప్పుకుంటూ మళ్ళీ మనం ఎలా చూసుకుంటాం? లేకపోతే పక్కన వాళ్ళని ఎలా చూస్తాం? మనం ఎందుకు చూస్తాం? పక్కన వాళ్ళని ఎక్కువ చూస్తాం కదా. ఎలా చూస్తాము అనంటే పాపులముగా మనం చూసుకుంటున్న ఎడల, క్రీస్తులో నీతి అన్నాం, ఫోకస్ క్రీస్తు మీద ఉండాలనుకున్నాం, క్రీస్తు మీద కాన్సన్ట్రేట్ చేశావు, క్రీస్తు గురించే అపోస్తులు అందరూ చెప్తున్నారు, ఆయన సిలువ మరణాన్ని గురించి చెప్తున్నారు, అదే ధ్యానిస్తున్నావు. సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ ఇది ఓరక యేసుప్రభు సంఘము ఈ సువార్త ఇదేనా? మనిషి అన్న తర్వాత మంచి అలవాట్లు ఉండద్దా? కొన్ని ఆచారాలు ఉండవా? మనిషి అన్న తర్వాత కొన్ని రూల్స్ ఉండవా? ఇదేంటి మనకు అసలు ఆచారాలే లేవా? ఇదేంటి అన్ని గాలికి వదిలేసామా? మనకు జయ జీవితం ఏది? మనకు సక్సెస్ ఏది? మనకు డిసిప్లిన్స్ ఏవి? మనకు ఆజ్ఞలేవి అని సడన్గా ప్రశ్నించడం మొదలు పెడుతున్నావు అని అంటే, నువ్వు ఎందుకు ఈ ప్రశ్నించడం మొదలు పెడుతున్నావు? దీనికి కారణం ఎవరు? ధర్మశాస్త్రం మీదే ఆధారపడుతూ ఆచారాలు చేస్తూ కొన్నైనా పాటిస్తున్నామని సాటిస్ఫై అయిన వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు. వాళ్ళు బాగానే ఉన్నారు. నీకెందుకు వచ్చినాయి ఈ ప్రశ్నలు? ఎందుకంటే యేసుక్రీస్తు గురించే నువ్వు వింటున్నావు కాబట్టి, ఎందుకంటే యేసుక్రీస్తులోనే నువ్వు నీతి ఉందని నువ్వు వింటున్నావు కాబట్టి నీకు ఈ ప్రశ్నలు వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తులో నీతి ఉందని నేను నమ్మినందుకు నేనేమైపోయాను అంటే నేను పాపినైపోయాను. యేసుక్రీస్తులోనే నీతి ఉందని నా సహోదరుడు, అదిగో పలానా సహోదరుడు, లేకపోతే నా బిడ్డ, లేకపోతే నా యొక్క తల్లిదండ్రులు, లేకపోతే నా భర్త, లేకపోతే నా భార్య నమ్మినందుకు ఆ వ్యక్తి అతిక్రమం చేస్తుంది, ఆ వ్యక్తి సక్సెస్ఫుల్గా ఉన్నట్లా, ఆ వ్యక్తి డిసిప్లిన్గా ఉన్నట్లా, ఆ వ్యక్తి ఏం చేయట్లేదు, కొన్ని విషయాలు మీద కాన్సన్ట్రేట్ చేయట్లా, డిసిప్లిన్ మీద, ఆజ్ఞల మీద. ఎందుకు? కారణం ఎవరు? మూల కారణం ఎవరు? యేసుక్రీస్తు సువార్త. సో సువార్తే ఈ వ్యక్తిని అలా చేసేసింది. సువార్తే నన్ను దేవునికి దూరం నన్ను పరిశుద్ధతకు దూరం చేసేస్తుంది. వాట్ డు యు మీన్? వాట్ డు యు మీన్ అంటే ఏంటి దాని అర్థం? యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడనేగా. యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడు అయిపోయాడని అంటున్నావా నువ్వు? ఏంటండి యేసుక్రీస్తు చచ్చిపోయాడు, బాగానే ఉంది, ఆయనే మన పాపాలను తీసేసాడంట, ఆయన బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ ఈ యేసుక్రీస్తు అని బోధిస్తా ఉన్నారు. పరిశుద్ధంగా ఎట్లా జీవించాలి, ఒక డిసిప్లిన్గా ఎట్లా ఉండాలి, ఇది ఎవడు బోధించట్లేదు, ఎవడు పాటించట్లేదు, జయ జీవితం ఎవడు చెప్పట్లేదు అంటే ఏమంటున్నావు? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్? ఆర్ యు ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ జీసస్ ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ సిన్? యేసుక్రీస్తు పాపానికి పరిచాడని నువ్వు వివరించదలుచుకున్నావా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, పేతురు ఉన్నాడంట. పేతురు
కొంతమంది యూదులు వచ్చారంట ఆయన కలవడానికి. వస్తే అక్కడ పేతురు ఏం చేశాడంటే, ఆ యూదులు రాగానే అన్యులతో కలిసి వాళ్ళు భుజించే ఆహారాన్ని భుజించడం మానేసేసి వెంటనే యూదుల వైపు జంప్ అయిపోయి యూదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భుజించే ఆహారాన్ని భుజించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతోనే ఎక్కువగా ఉండడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకని? ఈ అన్యులు ఉన్నారే, వీళ్ళు యేసుప్రభు మీద విశ్వాసం ఉంచారు, వీళ్ళు క్రైస్తవులుగా మారారు, విశ్వాసం ఉంచారు. కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అన్యులు, ఇశ్రాయేలీలు కాదు, యూదులు కాదు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు, వాక్యాలు తెలియవు, అంతంతే కొంత తెలుసు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటున్నారు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, వాళ్ళు ఏవేవేవో బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వ్యభిచారులు కావచ్చు, సుంకర్లు కావచ్చు, సమరయులు కావచ్చు, అర్థమవుతుందా? విగ్రహారాధనలకు పూజించే పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు. మొన్నటిదాకా చేశారు అయ్యే, ఇప్పుడు వాళ్ళతో కూర్చోవాలి. చిన్నప్పటి నుంచి భక్తుల్లాగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకా మరి వీళ్ళకి ఇంత ఆజ్ఞలు లేవు, ఇంత డిసిప్లిన్ లైఫ్, ఇంత స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ మతం ఇదంతా వాళ్ళకి లేవు కదా. వాళ్ళు విగ్రహాలను పూజించుకుంటా కొండల్లో కోనల్లో ఏదో ఆరాధనలు చేసుకుంటా సమరయులు వాళ్ళు తిరిగేవాళ్ళు, లేకపోతే సుంకర్, లేకపోతే వ్యభిచారులు. వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుందా? ఉండదు. వ్యభిచారులు కాకపోయినా యూదులు కానివాడికి చాలా డిసిప్లిన్లో తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అటు చేతులు కడుక్కోళ్ళు తినేటప్పుడు, ఇంట్లోకి రాగానే నీళ్లు ఇవ్వరు, ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోరు, వాళ్ళు కూర్చునే పద్ధతి వేరేగా ఉంటుంది, తినే పద్ధతి వేరేగా ఉంటుంది, ముందేం తినాలి తర్వాత ఏం తినాలి తెలియదు, ఇల్లు శుభ్రంగా పెట్టుకోరు. యూదులు చాలా శుభ్రంగా పెట్టుకుంటారు, వస్త్రాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా చాలా తేడాలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళ మధ్యలో కూర్చుంటే నామూషిగా ఫీల్ అయ్యి పేతురు ఏం చేశాడంటే వెంటనే వాళ్ళు రాగానే లటక్కని లేచి యూదుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. అది తెలిసి పేతురికి మండిపోయి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పౌలుకు మండిపోయి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పేతురు అని కూడా పిలవట్లా, కేఫా అని పిలుస్తున్నాడు, పాత పేరు పెట్టి. ఏం పని చేస్తున్నాడు కేఫా? యేసుక్రీస్తు అంటే ఏంటి? యేసుక్రీస్తుని గురించి బోధించాడు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే నీతి అని చెప్పాడు. వాళ్ళు యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, నీతిమంతులుగా నమ్ముకున్నారు కదా, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మీరు రక్షింపబడ్డారు అని చెప్పి వాళ్ళకి బాప్టిజాలు ఇచ్చాడు. వాళ్ళని విశ్వాసులుగా, సంఘ సభ్యులుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు యూదులు వచ్చారు, వాడికి ఆ విశ్వాసం, వీళ్ళకున్న విశ్వాసం వాళ్ళకు ఉందా లేదు తెలీదు. కానీ వాళ్ళలో ఏముంది? వాళ్ళలో ఏముంది అని అంటే ఒక విజయవంతమైన జీవితం కనిపిస్తుంది, ఒక డిసిప్లిన్ లైఫ్ కనిపిస్తుంది, ఆజ్ఞల్ని పాటించడం కనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళని చూసి ఏం ఆజ్ఞలు పాటించకుండా ఊరక వీళ్ళు దేవుని బిడ్డలు ఎట్టయితారు అని చెప్పి వాళ్ళు గుసగుసలాడుతున్నారు. వాళ్ళు సున్నతి చేయించుకోరంట, వాళ్ళు ఏది పడితే ఎత్తే అంటారంట, వాళ్ళు ఎట్టబడితే ఎట్ట ఉంటారంట, మళ్ళీ దేవుని బిడ్డలు అయిపోయారంట, ఏందో అని వాళ్ళు గుసగుసలు ఆడుతున్నారు. ఎవరో యూదులు. మనోడు పోయి ఆ గుసగుసల్లో చేరాడు. ఎవరు? పేతురు గారు. పౌలు ఏమంటున్నాడంటే, పేతురు ఏం చేస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తుని పాపానికి పరిచారకుడిగా చేస్తున్నావా అంటున్నాడు. అంటే ఏంటి? వీళ్ళంత డిసిప్లిన్గా వీళ్ళు లేరు. ఎందుకు లేరు? వీళ్ళలాగా ధర్మశాస్త్రం మీదే ఫోకస్ చేస్తే వీళ్ళకి కూడా ఈ డిసిప్లిన్స్ వచ్చాయేమో. కానీ నువ్వేం చేసావు? ధర్మశాస్త్రం మీద ఫోకస్ చేయించలా, వీళ్ళని యేసుక్రీస్తు మీదే ఫోకస్ చేయించావు. నువ్వే కదా లేచావు, పెంతుకొస్తేనా ధన్మని లేచి ఏం చేసావు? అనర్గళంగా ప్రసంగించావు కదా. ఎవరి గురించి ప్రసంగించావు? యేసయ్య గురించే. ధర్మశాస్త్రం గురించి, డిసిప్లిన్స్ గురించి, వీటి గురించి ఆయన ప్రసంగించావా? లేదే. వాళ్ళు అయ్యే విన్నారు, రక్షింపబడ్డారు. అది నీ దృష్టికి గొప్పగా కనిపించట్లేదా?
వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చున్నావు? గుసగుసలాడే వాళ్ళ దగ్గరికి. నీకు ఇది గొప్ప కనిపించట్లేదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ధర్మశాస్త్రం మీద ఫోకస్ చేస్తుంటే వీళ్ళలాగా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు అన్యులైనప్పటికీ వీళ్ళు కూడా వీళ్ళలాగా, ఈ యూదుల్లాగా వాళ్ళు కూడా సున్నతి చేయించుకొని, వాళ్ళు నీట్గా వస్త్రాలు వేసుకొని, నీట్గా టోపీ పెట్టుకొని, నీట్గా అన్నీ చేసుకొని నీట్గా ఉండేవాళ్ళు. నేను ధర్మశాస్త్రం మీద ఫోకస్ చేయకుండా సువార్త మీద, యేసయ్య మీద ఫోకస్ చేసినందుకు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు అట్లానే మురిగ్గా ఉన్నారు. అందుకని నేను వీళ్ళ దగ్గర కూర్చోలేను, నీట్గా ఉన్న వాళ్ళ దగ్గర కూర్చోగలుగుతాను అంటున్నావా? అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు గురించి వాళ్ళకి చెప్పినందుకు వాళ్ళు మురికోళ్ళు అయిపోయారు, మురికిలోనే ఉన్నారు. అంటే యేసుక్రీస్తు దేనికి పరిచారకుడు? పాపానికి పరిచారకుడా? అబ్బో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు, సంఘం సహవాసం అంటున్నారు రా నాయన. వీళ్ళు ఒక సున్నతి లేదు, ఒక శుభ్రం లేదు అని అలా గుసగుసలాడుతున్నారు. ఒక పక్క బాగున్నాయా ఇవి నీకు? ఆ గుసగుసలాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనే పేతురుని నిలదీసి ఈ మాట అడుగుతా ఉంటే, నువ్వు నేను ఒకవేళ కనుక మీలో ఎవరైనా ఇలాంటి సనుగుతున్నటువంటి ఆ నీచమైన స్థితిలో కనుక ఉంటే మిమ్మల్ని ఏమనాలి, నన్నేమనాలి? అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడా? ఇస్ దట్ వాట్ యు ట్రైయింగ్ టు టెల్ ద వరల్డ్? అదాను ప్రకటించదలుచుకుంది లోకానికి. యేసుక్రీస్తు మీదే ఫోకస్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా నాకు చాలా ఉన్నాయి ఫోకస్ చేయాల్సినవి. సక్సెస్ ఉంది, ఫైనాన్షియల్ సక్సెస్ ఉంది, కెరీర్ సక్సెస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద నేను ఫోకస్ చేయాలి. డిసిప్లిన్ ఉంది, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఓ చాలా ఉన్నాయి. విశ్వాసం అంటే యేసుక్రీస్తుకి దగ్గర అవడం మాత్రమే కాదు, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. అంటే యేసుక్రీస్తు మీద ఫోకస్ చేస్తున్నందుకు మనుషులు చెడిపోతున్నారా? యేసుక్రీస్తుకే దగ్గర అవుతున్నందుకు మనుషులు చెడిపోతున్నారా? అంటే యేసుక్రీస్తు పాపానికి పరిచారకుడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలమని చెప్పుకొని దేవునికి దగ్గర అవుతున్నామనే భ్రమలో ఉండి దేవుని దూషించే నీచ స్థితికి దిగజారొద్దు ఎవరు కూడా. Your focus should be on Christ and what he has done for you on the cross. నీ ఫోకస్ దాని మీదే ఉండాలి. సంఘంలో నీ పక్కన ఉన్న ఫోకస్ కూడా దాని మీదే ఉండాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ భర్త, నీ భార్య ఫోకస్ దాని మీద ఉండాలి. గుర్తుపెట్టుకో, దాని మీద ఉండాలి. నా భార్య నా గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదు అనిపించింది అనుకో, నాకు సరిగ్గా వండి పెట్టట్లేదు అనిపించింది అనుకో, ఏం ప్రార్థన చేస్తారా నువ్వు? ఎప్పుడు యేసుప్రభు 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 అంటున్నావు. యేసుప్రభు అంటే సరిపోద్దా? ప్రార్థన బాగానే చేస్తున్నావులే అన్నాను అనుకో, నేనేం చేస్తాను తెలుసా? యేసుక్రీస్తుని పాపానికి పరిచారకుడని లోకానికి ప్రకటన చేస్తున్నా. నాకు కోపం రావచ్చు, చిరాకు రావచ్చు, సరి చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒకవేళ సరిగ్గా వంట వండకుండా, ఒకవేళ సరిగ్గా చూసుకోకుండా, వాక్యానికి విలువిచ్చి, ప్రార్థనకి విలువిచ్చి, దేవునితో సమయం గడుపుతూ దేవుని పరిచర్లో కనుక ఉంటే నేను పట్టించుకోను. ఐ విల్ బీ హ్యాపీ. క్రీస్తులో ఆమె యొక్క నీతి క్రీస్తులో ఉంది, నాలో కాదు. నేను దేవుని కృప నిరర్ధకము చేయను. చూడండి, యోహాను సువార్త 17:23 చూడండి.
ప్రభు తండ్రి వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఏం పలుకుతా ఉన్నాడు ఒకసారి చూడండి. జాన్ 17:23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. చూడండి ఏంటంట, నువ్వు నాయందు ఏమంటాడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట నాయందు వలన నీవును వారి యందు నేనును ఆ, ఉండుట వలన ఆ. వారు సంపూర్ణులుగా చేయబడి ఆ. ఏకముగా ఉన్నందున ఆ, నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను నన్ను ప్రేమించినట్లే వాళ్ళని ప్రేమించాను లోకం తెలుసుకోవాలి. నన్ను పంపినట్లే వాళ్ళు నేను పంపుతున్నానని లోకము తెలుసుకోవాలి. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, అలాగనే వీళ్ళు కూడా ఎవరిలో ఉండాలి, నాలో ఉండాలి. ఇది ప్రభు చేసినటువంటి ప్రార్థన. ఏంటి, తండ్రి ఆయనలో ఉన్నప్పుడు తండ్రి ఆయనలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? తండ్రి ఆయనలో ఉన్నప్పుడు ప్రభు ఏం చేశాడు? తండ్రికి ఉన్న మహిమను చూపించాడా? ఏం చేశాడు? తండ్రి ఆయనలో ఉన్నాడు అని నీవు నా యందు ఉన్నావు అంటున్నాడు కదా. సో తండ్రి ఆయనలో ఉన్నాడంట. సో తండ్రి ఆయనలో ఉంటే ఏం చేశాడు క్రీస్తు? ఫాదర్ ఈజ్ ఇన్ ద సన్. వాట్ డిడ్ ద సన్ డూ? Did the Son exhibit or did the Son portray all the glory of the Father in this world? తండ్రి మహిమంతటిని చూపించాడా? చూపించుకుంటూ వచ్చాడా? తండ్రి మహిమను చూపిస్తే ఆయన సిలువ వేస్తారా? ఆయన మీద ఉమ్మి వేస్తారా? ఆయన అవమానిస్తారా? ఆయన దయ్యం పట్టిన వాడని చెప్తారా? తండ్రికున్న ఘనతను, తండ్రికున్నటువంటి ప్రభావం అంతటిని చూపించాడా? ఏంటి తండ్రి ఆయనలో బ్రతకడం అంటే? ఏంటి ఏంటి తండ్రి ఆయనలో బ్రతకడం అంటే? నువ్వు నాలో ఉన్నావు అని లోకం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారంటే, వీళ్ళు నాలో ఉన్నప్పుడు నేను ఎందుకు వచ్చానో, నేను ఏం చేశానో కూడా లోకం తెలుసుకుంటాను. నా గురించి లోకానికి తెలియాలి అని అంటే వీళ్ళు నాలో ఉండాలి, లేకపోతే నేను వీరితో ఉండాలి, నేను వీరితో ఉండాలి. నువ్వెలా అయితే నాలో ఉన్నావో, నువ్వెలా అయితే నాలో బ్రతుకుతున్నావో, నేను వీరి యందు బ్రతకాలి. తండ్రి క్రీస్తు ద్వారా బ్రతుకుతున్నాడు, తండ్రి క్రీస్తులో బ్రతుకుతున్నాడు. తండ్రి క్రీస్తులో బ్రతుకుతుంటే కుమారుడు ఏం చేశాడంటే, క్రీస్తు ఏం చేశాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన పంపించినటువంటి సువార్తను ప్రకటించాడు. తండ్రి చేసిన రక్షణ ప్రణాళికను నెరవేర్చాడు. తండ్రి ప్రకటించమని చెప్పినటువంటి సువార్తను ప్రకటించాడు. ఫోకస్ ఆన్ ద గాస్పల్, ఫోకస్ ఆన్ ది ఇటర్నల్ కవెనెంట్ దట్ హీ మేడ్ విత్ హిస్ ఫాదర్. ఫోకస్ కనిపిస్తుందా లేదా? ఫోకస్ ఉంటుంది. అయితే ఈ ప్రభు చేసిన ఈ ప్రార్థన ప్రాక్టికల్గా తన విశ్వాసుల జీవితంలో నెరవేరుతూ ఉంది, పౌలు జీవితంలో నెరవేరుతూ ఉంది. పౌలు ఇక్కడ ఏమంటే, మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక వచ్చేసాడు. అగైన్ కమ్ బ్యాక్ టు గలేషియన్స్. ఈసారి 2:20 చదవండి. 2:20 గలేషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, ఇకను జీవించున్నవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీద జీవిస్తున్నాను నేను కాదు. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్.
క్రైస్ట్ ఈస్ లివింగ్ విత్ ఇన్ మీ అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తులాగా నేను స్వస్థపరుస్తా, యేసుక్రీస్తులాగా నేను రొట్టెల్ని తయారు చేస్తా గాలిలో నుంచి, యేసుక్రీస్తులాగా నేను కరుణామయుడుల సినిమాలో మామూలు యేసుక్రీస్తు కూడా కాదు, కరుణామయుడు సినిమాలో యేసుక్రీస్తులాగా నేను ఆదరణంగా మాట్లాడి స్లోగా మాట్లాడి అంగి వేసుకొని గడ్డ పెంచుకుంటాను. దాని అర్థం తండ్రి యేసుక్రీస్తులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి పని చేశాడు, తండ్రి అప్పగించిన పని చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నా యందు బ్రతుకుతున్నాడు. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు చేసిన మిరకల్స్ చేస్తున్నానని దాని అర్థం. యేసుక్రీస్తులాగా మాట్లాడుతూ స్లోగా షో చేయడమా దాని అర్థం ఏంటి? క్రీస్తునికి అప్పగించిన పనిని చేయడం, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. అదొకటేనా? అదొకటి చేస్తారు పదా? యేసు ప్రభు చేసింది కూడా అదొక్కటే. యేసు ప్రభు జీవితం మొత్తం చేసినది ఒకటే. తండ్రి అప్పగించిన సువార్తను ప్రకటించడమే ఆయన చేశాడు. యేసుక్రీస్తు కంటే గొప్పడువా? వేర్ షుడ్ బి యువర్ ఫోకస్ టుడే? క్రీస్తు కంటే గొప్పడువా నువ్వు? యేసుక్రీస్తు ఒక్కదాని మీద ఫోకస్ చేసాడు. నేను అట్లా కాదు, నేను చాలా వాటి మీద ఫోకస్ చేయాలి, అనేక రకాలుగా దేవుణ్ణి గణపరచాలి. క్రీస్తు కంటే గొప్పగా ఫీల్ అయ్యి ఆలోచన చేయొద్దు ఎవరు కూడా. ప్రభువు ఫోకస్ చేసింది సువార్త మీదే. నా యందు జీవించుతున్నది నేను కాదు, నా యందు క్రీస్తే అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు పని మీద నేను ఉంటున్నాను, ఆయన్ని ప్రకటించే పని మీద. అదే నాకు ఆయన ఇచ్చిన పని. ఆయనకు లోబడి, క్రీస్తు నా కోసం సిలువ మరణం నందునంతగా ఎలా అయితే లోబడ్డాడో, ఫిలిప్పీయుల రాసిన పత్రిక మనం మాట్లాడుకున్నాం కదా, క్రీస్తు సిలువ మరణం పొందినంతగా ఎలా లోబడ్డాడో, నేను కూడా అంతగా నేను తగ్గించుకొని ఆయన శరీరంలో ఉంటూ, ఆయన సంఘములో ఉంటూ, సంఘంతో కలిసి క్రీస్తు సువార్తను ప్రకటించడం, అదే నా పని. దట్ ఈస్ వాట్ హీ మెంట్ బై సేయింగ్ దట్ క్రైస్ట్ ఈజ్ లివింగ్ విత్ ఇన్ మీ, నాట్ మీ. క్రీస్తు నా యందు బ్రతుకుతున్నాడంటే దాని అర్థం అది, గుర్తుపెట్టుకోండి. నా యందు క్రీస్తు బ్రతుకుతున్నాడు, ఆయన పని మీద ఉండడం, అది నా ఫోకస్. ఆయన నా కోసం ఏం చేశాడు, అది నా ఫోకస్. ఆజ్ఞలు కాదు, డిసిప్లిన్లు కాదు. ఆ డిసిప్లిన్ చూసి మురిసిపోయి వీళ్ళ దగ్గర నుంచి లేచిపోయి అడుగుతుంటావా? ఇదంతా పౌలుకి ఇస్తున్న కౌంటర్. ఇదంతా పౌలు పేతురుకి ఇస్తున్న కౌంటర్ అనమాట. ఇదంతా కూడా మామూలుగా ఆడుకోవట్లేదు. మీరు తర్వాత మొత్తం చదవండి, టైం లేక నేను మొత్తం అలాగా ఒక సీన్ లాగా మీకు చెప్పలేకపోతున్నాను. మీరు తర్వాత ఇలా ప్యాసేజ్ అంతా చదువుకోండి. పేతురును ఇదిలిచ్చి పడేస్తున్నాడు అనమాట పౌలు. పేతురు ఎవరు? అపోస్తలుడు. ఎంత ఇదిలిచ్చినా పేతురు రక్షింపబడలేదు అని చెప్పి, పేతురు ఏదో దొంగ భక్తుడు అని చెప్పి అనట్లా. మళ్ళా పేతురు నువ్వే ప్రకటించావు పేతురు అంటున్నాడు. నువ్వే ప్రకటించావు. యేసుక్రీస్తులోనే నీతి ఉందని, ఆయన మీద ఫోకస్ చేస్తేనే నీతి వస్తుందని నువ్వే ప్రకటించావు. మళ్ళీ నువ్వు పోయి ఆడ దగ్గర కూర్చుంటే, క్రీస్తు మీద ఫోకస్ చేయడం వల్ల వీళ్ళు పాపులు అయిపోయారా? క్రీస్తు మీద ఫోకస్ చేయడం వల్ల వీళ్ళకంటే వీళ్ళు అపవిత్రులు అయ్యారా? నువ్వే కదా చేపించావు. అర్థమవుతుంది చెప్పింది? చూడండి, నేను చెప్పిన డైలాగ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఇక్కడ. నేను ఇక్కడ లేనిది ఏది చెప్పట్లే, మీరు చదివితే మీకు తెలుసు. సరే, మన టాపిక్లో ఉన్నాం కాబట్టి నేను టాపిక్ డివియేట్ అవ్వకుండా ఇవన్నీ మళ్ళీ చదివి వినిపించట్లేదు మీకు. సో ఏంటి ఈ నీతిమంతులుగా తీర్చబడ్డాం? ఏంటి విశ్వాసం అని కనుక మనం ఆలోచన చేస్తే, చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:23 చదవండి. జేమ్స్ 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను అనే లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాము దేవుడిని నమ్మెను, ఆ నమ్మకమే ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రహాం యొక్క ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం is counted as righteousness to Abraham. And because of that faith, what happened is Abraham became God's friend. Continue. మనుష్యుడు విశ్వాసం మూలంగా మాత్రమే కాక క్రియల మూలముగాను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూడండి, విశ్వాసం మూలముగా మాత్రమే కాక క్రియల ద్వారా కూడా రక్షింపబడతాడని దీనివల్ల మీరు గ్రహించుకోవాలి. బాగుంది. ఏ క్రియలు నీ ఇష్టానుసారంగా నువ్వు ఊహించుకున్నటువంటి క్రియలు కాదు. ఏ క్రియలు? ఆ వచనంలోనే చెప్పాడు ఏ క్రియలో. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగింది? అదే ఆయనకు నీతిగా ఎంచబడింది అనే లేఖనము ఏమైందంట? నెరవేర్చబడింది. There is no doubt in it. మనోడు రాజప్రకాష్ పాల్ చెప్తున్నాడు, గలతీలు రాసిన పత్రికలో ఏమో అబ్రహాము విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాడని ఉంది. యాకోబు రాసిన పత్రికలో ఏమో క్రియల ద్వారా రక్షణ ఉంది. కాబట్టి చాలామంది అసలు ఈ యాకోబుని తీసేద్దామా, గలతీని తీసేద్దామా, యాకోబుని తీసేద్దామా, గలతీని తీసేద్దాం అని డిబేట్ పెట్టుకున్నారంట. కాబట్టి బైబిల్ ఏమి అంత పెద్ద స్టాండర్డ్ ఏం కాదు అని చెబుతున్నాడు మనోడు. ఆ వీడియో ఉంది, దానికి చాలామంది కౌంటర్ కూడా ఇచ్చారు. కొంతమంది తెలివి తక్కువ ఆ డిబేట్ పెట్టుకున్నారు. తెలియక కొంతమంది మంచి దైవజనులు కూడా అలాంటి డిబేట్లో పాల్గొన్నారు. నిజమే జరిగింది అది. కానీ సరిగ్గా పరిశీలించండి లేఖనాల్ని. డిబేట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అందులో? ఏమంటున్నాడు యాకోబు? అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, ఆ విశ్వాసమే ఆయనకి నీతిగా ఎంచబడింది, అదే నెరవేరింది అంటున్నాడు. అదే నెరవేరింది. కానీ ఈ విశ్వాసంతో పాటు ఒక క్రియ కూడా బయటకు వచ్చింది. ఈ విశ్వాసంతో పాటు ఒక క్రియ కూడా బయటకు వచ్చింది. ఆటోమేటిక్గా విశ్వాసంతో పాటు ఒక క్రియ బయటకు వస్తుంది. ఫెయిత్, we will be saved by faith alone, we will be justified by faith alone, but faith will never be alone. విశ్వాసంతో పాటు ఒక క్రియ వచ్చింది. ఏం క్రియది? విశ్వాసంతో పాటు క్రియ అన్నాడుగా అని చెప్పి నీ ఇష్టం వచ్చిన లిస్ట్ అన్ని పెట్టుకోబాకండి. అందులో నీ ఇష్టం వచ్చిన లిస్ట్ పెట్టడానికి లేదు. మళ్ళీ అప్పుడు ఏమైపోద్ది? ఫోకస్ ఎటు వెళ్ళిపోద్ది? ఆజ్ఞల వైపు వెళ్ళిపోద్ది, క్రియల వైపు వెళ్ళిపోద్ది. అప్పుడేం చేస్తావు? నువ్వు కృపను నిరర్ధకం చేసినోడివి అయిపోతావు. గలతీల భాషలోకి వచ్చేస్తే ఇంకా ఏమైపోతావు? క్రీస్తుని పాపానికి పరిచారకుడు చేసేవాళ్ళగా మారిపోతాం ఆఖరికి. కాబట్టి నీ ఇష్టం వచ్చిన లిస్ట్ పెట్టద్దు, అక్కడ ఏముందో అది పెట్టు చాలు. విశ్వాసమే ఆయనకి నీతి. కానీ విశ్వాసంతో పాటు ఒక చిన్న క్రియ వచ్చింది, అది ఖచ్చితంగా వస్తుంది విశ్వాసంతో పాటు. ఏం క్రియ? ఆయన దేవునికి ఏమైపోయాడు? స్నేహితుడయ్యాడు. క్రీస్తుకు స్నేహితుడయ్యాడు. వెరీ క్లియర్. He became friend of God. It's very clear. సేమ్ ఇదే మళ్ళీ గలతీల రాసిన పత్రిక వచ్చేసేయండి. Galatians 2:20. Galatians 2:20.
గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా, పౌలు కూడా ఏమంటున్నాడు? ఆజ్ఞలు కాదు నా ఫోకస్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నా ఫోకస్గా ఉన్నప్పుడు ఆయన నా కోసం మరణించాడని నేను అంగీకరించి విశ్వాసం ఉంచుతున్నాను. విశ్వాసం ఉంచి నేను కామ్గా ఉన్నట్లా, నేను ఏం చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోవట్లా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకట్లేదు, లేకపోతే పాపంలో బ్రతకట్లేదు. నేను ఏం చేస్తున్నానంటే నా యందు జీవించుచున్నది క్రీస్తే. క్రీస్తు నా యందు జీవించేలాగా నేను బ్రతుకుతున్నాను. అంటే క్రీస్తు పనిలో నేను ఉంటున్నాను, క్రీస్తు శరీరములో అవయవంగా ఉంటున్నాను, ఆయన సువార్త పని మీద ఉంటున్నాను. తండ్రి నా యందు ఉంటే ఆయన పనిలో నేను ఎలా ఉన్నానో, తండ్రి క్రీస్తులో ఉంటే క్రీస్తు తండ్రి పని మీద ఎలా ఉన్నాడో, క్రీస్తు నా యందు ఉంటే నేను క్రీస్తు పని మీద ఉండడానికి ఇష్టపడుతున్నాను. యాకోబు ఏమన్నాడు? అబ్రహాం ఎలా మారిపోయాడంట? విశ్వాసం ఉంచగానే దేవునికి స్నేహితుడైపోయాడు. పౌలు విశ్వాసం ఉంచగానే ఎలా మారిపోయాడు? క్రీస్తు తన యందు వెళ్తాను, క్రీస్తు పనిలో, క్రీస్తు సువార్త ప్రకటించే పనిలో పడిపోయాడు. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకా కంటిన్యూ. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. సరే, నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని మీద విశ్వాసం ఉంచడానికి, ఆయన్ని ఇంకా నేను నా కళ్ళ ముందు పెట్టుకోవడానికి, ఆయన్ని ప్రేమించడానికి, ఆయన పని చేయడానికి నేను బ్రతుకుతున్నాను. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:15 ఆల్రెడీ చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. 2 Corinthians 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని యందే వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. జీవించమని ఎవరి కోసం జీవించాలి? ఆజ్ఞలు పాటించడానికి జీవించాలా? కాదు. డిసిప్లిన్గా ఉండడానికి జీవించాలా? కాదు. సక్సెస్ పొందుకొని దేవుని మహింపరచడానికి జీవించాలా? కాదు. చుట్టుపక్కల ఉన్న మనుషులందరినీ సాటిస్ఫై చేయడానికి జీవించాలా? కాదు. ఎవరి కోసం? మన కోసం మరణించినటువంటి క్రీస్తు కొరకు జీవించాలి. ఆయన కోసం జీవించాలి. ఆయన కోసం అంటే ఆయన చెప్పిన పని ఆయన సువార్త ప్రకటించడం, సంఘముగా ఉండి ఆయన సువార్తను ప్రకటించే పనిలో ఉండడం, ఆయనను హెచ్చించే పనిలో ఉండడం. ఈ సువార్త ప్రకటించే పనే సృష్టి దగ్గర నుంచి దేవుడు కొనసాగిస్తున్నదే. ఇశ్రాయేలు ప్రజలు కూడా దానికోసం, ద హోల్ ఇజ్రాయెల్, ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఎగ్జిస్ట్స్ జస్ట్ టు ప్రీచ్ ద గాస్పెల్. పాత నిబంధన అంతా దానికోసమే ఉంది, కొత్త నిబంధన అంతా దానికోసమే ఉంది. నీవు నేను బ్రతకాల్సింది కూడా దానికోసమే. గుర్తుపెట్టుకో. ఎక్స్ట్రాలు చేయకూడదు. ఏం చేయకూడదు? ఎక్స్ట్రాలు చేయకూడదు. ఇది సరిపోదు, నేను ఇంకా చాలా సాధించాలి, నేను ఏవోవేవో సాధించాలి, నేను చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి, నేను చాలా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆడిని సాటిస్ఫై చేయాలి, ఈడిని సాటిస్ఫై చేయాలి. ఎక్స్ట్రాలు వద్దు. ఇదే దేవుడు మనకి ఇచ్చిన పని. క్రీస్తు నేను జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తు. చెప్పగలవా? ఈరోజు చెప్పగలవా? రక్షింపబడిన మొట్టమొదటి దినాల్లో ఒక పాట ఉండేది, కాస్టింగ్ క్రౌన్స్ అనే వాళ్ళ పాట. కాస్టింగ్ క్రౌన్స్ అనుకుంటా. వాళ్ళ పాట ఒకటి ఉండేది, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అని. ఈ పాట ఈ వచనాన్నే పాటగా కన్వర్ట్ చేశారు, యాజ్ ఇట్ ఈస్గా. వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. అది మనం పాడుకోవడానికి అంత పనికిరాదు, కానీ అదేదో ఒక సంగీతం వేరేగా ఉంటుంది, కానీ అది నిరంతరం హమ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇట్ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్.
దేవుని యొక్క సత్యం ఇది, దేవుడు నాలో ఇలాంటి కార్యం జరిగిస్తున్నాడని నాకు స్పష్టంగా అర్థమవుతా ఉండే. ఇంతగా నాకు వివరించిన వాళ్ళు కూడా లేరు ఎప్పుడు ఆ రోజున. కానీ రక్షింపబడిన మొట్టమొదటి రోజు నుంచి నాకు అర్థమైపోయింది దాని అర్థం ఏంటో. దాని అర్థం ఏంటో నాకు క్లారిటీ వచ్చేసింది. ఎవరు చెప్పలా ఇంత థియలాజికల్గా, ఇంత విడమర్చి ఎవరు చెప్పలా. ఎప్పుడు కూడా జీవించున్నది నేను కాదు, నా ఎందుకు క్రీస్తే అని అంటే, క్రీస్తులాగా పరిశుద్ధంగా ఉండడం, క్రీస్తులాగా అన్ని మంచి క్రియలు చేయడం, క్రీస్తులాగా స్వస్థతలు చేయడం, క్రీస్తులాగా గొప్ప కార్యాలు చేయడం అని ఎప్పుడు అనిపించలేదు నాకు. అనిపించలేదు. ఎందుకంటే నిజంగా రక్షింపడ్డాం కదా, అనిపించదు. దేవుడిచ్చిన విశ్వాసం కదా. ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆ డైరెక్షన్లో ఎప్పుడూ వెళ్ళలేదు నేను. తర్వాత పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద పెద్ద స్టూడెంట్స్ మీటింగ్స్లో వాటిల్లో యేసుప్రభు నా యందు జీవిస్తున్నాడు అంటే ఏమనుకుంటున్నారు? యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నారు? యేసుప్రభు అంటే సక్సెస్, యేసుప్రభు అని అంటే డిసిప్లిన్, యేసుప్రభు అని అంటే గాడిద గుడ్డు అని చెప్తా ఉంటే మేబీ కూడా అనుకున్నాను. కానీ రక్షింపబడినప్పుడు నాకు ఎప్పుడు అనిపించలేదు అలాగా. ప్రభు ఆయన సువార్తను ప్రకటించడానికి నన్ను పిలుచుకున్నాడు, నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన ఈ సువార్తను నేను ప్రపంచానికి ప్రకటించడానికి, కొంతమంది ఈ సువార్తలో బలపరచడానికి నన్ను పిలుచుకున్నాడు. అదొక్కటే నా మనసులో ఉంది. జీవించున్నది నేను కాదు, నా యందు క్రీస్తే అని అంటే క్రీస్తు కోసం బ్రతకడం, క్రీస్తు సువార్త కోసం బ్రతకడం. ఐఎమ్ వెరీ క్లియర్, ఐ వాజ్ వెరీ క్లియర్. నోబడీ టాట్ మీ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు థియాలజీ అంతా చదువుకొని ఎన్ని వాక్యాలు చదువుతున్న తర్వాత ఎస్, ఇట్ ఈస్ బిబ్లికల్. ఇంకెంతకు మించి ఏం కావాలి? చూడండి, దానికోసమే ఆయన మరణించాడంట, తిరిగి లేచాడంట. నా కోసం మరణించి తిరిగి లేచింది ఆయన కోసం బ్రతకడానికి. ఆజ్ఞల మీద, రూల్స్ మీద, డిసిప్లిన్స్ మీద, ఇట్లాంటి వాటి మీద నీ మైండ్ ఉంచుకోవడానికి కాదు. అది పౌల్లో వచ్చినటువంటి మార్పు, విశ్వాసంతో పాటు వచ్చే క్రియ. ఈ క్రియ ఉండాలి. ఈ క్రియ గురించే యాకోబు రాసింది. ఏ కన్ఫ్యూజన్ లేదు. యాకోబు కూడా స్పష్టం చేస్తున్నాడు కదా, విశ్వాసమే నీతినిస్తుంది. అది నెరవేరింది, ఫినిష్, డిక్లరేషన్ ఇచ్చేసాడు, అయిపోయింది. క్రియకి సంబంధం లేదనే కదా అని అర్థం. కానీ ఈ విశ్వాసం ఉందే, ఈ విశ్వాసంతో పాటు ఒక క్రియ వచ్చింది అబ్బాయి అన్నాడు. ఏంటి ఆ క్రియ? అబ్రహాము దేవునికి స్నేహితుడు అయిపోయాడు. తన సొంత కుమారుని అడిగితే వెనుకాడకుండా ఇచ్చే పరిస్థితికి వెళ్ళాడు. అంత స్నేహితుడైపోయాడు దేవునితో. ఏమైపోయాడు? పౌలు ఏమైపోయాడు? యేసు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని పౌలు క్రీస్తు సువార్తను ప్రకటించడానికి జీవితాన్ని, కెరియర్ని, తన చదువుని, తన అంతస్తుని విడిచిపెట్టి వెళ్ళాడు. అది జరిగింది. అది ఉంది అనిలో. ఇంకా చూడండి. కాబట్టి ఇక్కడ తర్వాత గలతీ 2:20, కమ్ బ్యాక్ టు గలేషియన్స్ 2:20, ఒక చిన్న పదాన్ని చూసుకొని ఇంక మనం ముగించేద్దాం. వీఆర్ గోయింగ్ టు క్లోజ్ వెరీ సూన్. కమ్ బ్యాక్ టు గలేషియన్స్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను. ఎందుకు ఆ పదం అన్నాడు? పేతురు కదా కౌంటరు. ఏం చెప్పదలుచుకున్నాడు పేతురికి? నేను క్రీస్తుతో కూడా ఏం చెప్పదలుచుకున్నాడు పేతురికి? పేతురికి ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఐఎమ్ డినయింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఐఎమ్ క్రూసిఫైయింగ్ మై ఫ్లెష్ అలాంగ్ విత్ క్రైస్ట్, ఐఎమ్ డినయింగ్ మై ఫ్లెష్. నా శరీరాన్ని, నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను. పేతురు, జాగ్రత్త, నువ్వు కూడా ఉపేక్షించుకో. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని నడవందే ఆయనకు పాత్రులు కాదని ప్రభువే చెప్పాడు. నేను లేను,
నువ్వున్నావు. ఆ మాట చెప్పినప్పుడు నువ్వున్నావు. పౌలు లేడు కదా, తర్వాత వచ్చాడు. ఆ మాట ప్రభు చెప్తా ఉన్నప్పుడు చెవులార విన్నది ఎవరు? పేతురు. పేతురు, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి, నాకు నువ్వు పాత్రుడు అవ్వవు, నాకు నువ్వు డిసైపుల్ అవ్వవు. అన్లెస్ యూ టేకప్ యువర్ క్రాస్, డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ, యూ కెన్ నెవర్ బి మై డిసైపుల్. It is very Peter who heard it with his own ears while the Lord himself uttered those wonderful words. పేతురు, అదే నేను చేస్తున్నాను. నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? ఉపేక్షించుకుంటున్నాను. మన శరీరానికి నచ్చదంట. ఏం నచ్చదు అని అంటే, మన శరీరానికి దాన్ని ఉపేక్షించుకోవడం నచ్చదు. మన శరీరానికి మనకు కలిగిన ఈ నీతి అంతా కూడా, ఓ శరీరమా, నీతి నీ ద్వారా రాదు. నాకు నీతి నీ ద్వారా రాదు. నీ ద్వారా వస్తే గిస్తే నీ ద్వారా నాకు వచ్చేది అవమానమే, నీ ద్వారా నాకు వచ్చేది శాపమే. కానీ నీ ద్వారా నాకు ఎప్పటికీ నీతి రాదు. నిన్ను ఉపయోగించి నేను ఎన్ని మంచి క్రియలు చేసినా నాకు నీతి రాదు. నాకు నీతి కలిగేది కేవలం యేసుక్రీస్తు మీద విశ్వాసం మూలముగా మాత్రమే. నిన్ను ఉపయోగించి నేను ఎన్ని మంచి క్రియలు చేసినా శరీరమా, నీ నుంచి నాకు ఎలాంటి ఉపయోగం లేదు, నీతి రాదు నీ నుంచి అని చెప్తే దాన్ని డైజెస్ట్ చేసుకోలేదంట శరీరం, దాన్ని యాక్సెప్ట్ చేయలేదంట శరీరం. యువర్ ఫ్లెష్ కెనాట్ యాక్సెప్ట్ దట్ ఇట్ హ్యాస్ నో రోల్ ఇన్ బ్రింగింగ్ యూ రైచియస్నెస్. యాక్సెప్ట్ చేయదు. కాబట్టి అదేం చేస్తుందంటే, లేదు లేదు లేదు, నాది కూడా ఎంతో కొంత ఉంది, నేను కూడా చేశా, నేను కూడా మంచిగా నేను మంచిగా అందరినీ ఆదరించాను, నేను మంచిగా అందరికీ నమస్కారం పెట్టాను, నేను డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, నేను రోడ్డు మీద తిండి లేని వాళ్ళకి అప్పుడప్పుడు తిండి పెట్టాను, నేను చర్చికి వెళ్ళి అక్కడ కానుకేశాను అని శరీరం ఏం చెప్తుందంటే ఇవన్నీ తీసుకొస్తుందంట శరీరం. ఇవన్నీ చేస్తే వీటి ద్వారా కదా నువ్వు నీకు నీతి వచ్చేది, వీటి ద్వారా కదా నువ్వు దేవుని బిడ్డమని ఇవన్నీ చేసినా కూడా వీటి ద్వారా నీకు నీతే రాదా? నిన్ను దేవుని బిడ్డని చేసింది ఎవరు? నేనే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాంటే ఏంటది? శరీరం. అప్పుడు పౌలు ఏం చేస్తాడంటే శరీరం యొక్క నోటిని నొక్కేసి దాని కాలితో తొక్కి దాన్ని ఉపేక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దాన్ని ఈస్ క్రూసిఫైయింగ్ హిస్ బాడీ. ఈస్ క్రూసిఫైయింగ్ హిస్ బాడీ. సిలువ అంటే శాపం, సిలువ అంటే సెంటెన్స్, డెత్ సెంటెన్స్. తన శరీరానికి డెత్ సెంటెన్స్ విధిస్తున్నాడు. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అని అంటే నేను అన్ని అలవాట్లు మానేసేసి, నేను మొత్తం మానేసేసి, అసలు మనసులో కూడా ఒక చిన్న అపవిత్రమైన ఆలోచన కూడా రాకుండా నా శరీరాన్ని నేను చంపేసేసుకొని ఇంకా దేవుళ్ళలాగా బ్రతుకుతున్నానని కాదు దాని అర్థం. ఎవడో బతకలేడు అలాగా. చూపుల్లో, మనసులో, నోటిలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం పాపం చేస్తాం, అతిక్రమం చేస్తాం, పశ్చాత్తాపడతాం, దేవుని దగ్గర సరి చేసుకుంటాం. మళ్ళా చేయకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు చేస్తారు చెప్పండి? క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ కంప్లీట్లీ శాంక్టిఫైడ్ అండ్ యు బికేమ్ ఏంజల్ ఆర్ యు బికేమ్ గాడ్. నో. క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ మీన్స్ నా శరీరాన్ని నేను క్రీస్తుతో కూడా నేను అణచివేసుకున్నాను, చంపివేసుకున్నాను. దానికి డెత్ సెంటెన్స్ రాసేసాను. ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. వాక్యం చెప్తుంది నీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వాక్యం చెప్తుంది నీ వల్ల నాకు ఎలాంటి నీతి రాదు. నీ ద్వారా చేసే క్రియల వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని వాక్యం చెప్తుంది. నీ ద్వారా నష్టం తప్ప నీ ద్వారా నీతి రాదని నాకు వాక్యం చెప్తుంది. నువ్వు నాకు నీతిని ఇవ్వలేవు.
దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. నేను ఫోకస్ చేయాల్సింది నిన్ను ఉపయోగించుకొని ఏం చేద్దామని కాదు. నేను ఫోకస్ చేయాల్సింది యేసుక్రీస్తు మీద. ఆయనకి స్నేహితుడిని ఎలా అయిపోవాలి, ఆయన కోసం ఎలా బ్రతకాలి, ఆయన సువార్త నిమిత్తం ఎలా బ్రతకాలి, ఆయనతో దగ్గరగా ఎలా ఉండాలి. దిస్ షుడ్ బి మై ఫోకస్. నేను దాని మీద ఫోకస్ చేస్తాను. అప్పుడు దేవుడే నీకేం చేస్తాడంటే నీకు కళ్ళాలు వేస్తాడు. దేవుడు నీకు కళ్ళాలు వేసి నిన్ను కంట్రోల్లో పెడతాడు. అది నేను నా దేవుడు కలిసి నిన్ను కంట్రోల్లో పెట్టడమే మేము చేసుకోవాల్సింది. నీ ద్వారా మాకు ఎలాంటి నీతి రాదు. నువ్వు పాపంలో పోకుండా నిన్ను ఒక దెబ్బేసి అయినా సరే ఏం చేయాలి, నిన్ను నీతి మార్గంలోకి నడిపించుకుంటా. దేవుడు సహాయం చేస్తాడు. పాపంలోకి అపవిత్రతలోకి పోకుండా నీతి మార్గంలోకి నడిపించుకుంటా. అంతేగాని నువ్వు చేసిన క్రియల వల్ల నాకు ఎలాంటి నీతి రాదు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ బై క్రూసిఫైయింగ్ విత్ క్రైస్ట్. శరీరమును క్రీస్తు కూడా నేను శరీర అనుసారంగా మరణించాను అంటే దాని అర్థం అది. బాప్టిజంలో కూడా మీరు సాక్ష్యం ఇచ్చేటప్పుడు మీరు చేసేది అదే. నా శరీరాన్ని క్రీస్తు కూడా సమాధి చేస్తున్నాను. నా పాత జీవితాన్ని సమాధి చేస్తున్నా. పాత జీవితం అంటే ఏమనుకుంటున్నారు? సరే, తాగుబోతూ తిరిగిపోతూ వ్యభిచారం ఉన్నాడు అనుకో, మానేస్తాడు. ఎందుకు మానేస్తాడు? రక్షింపబడడానికి కాదు మానేసేది. వాడు రక్షింపబడిన తర్వాత దేవుని కోసం బ్రతకాలనేటువంటి నిర్ణయము, దేవుని కోసం బ్రతకాలనేటువంటి తాపత్రయం దేవుడు వాడికి ఇచ్చిన తర్వాత దేవునికి స్నేహితుడైపోతాడు. దేవునికి స్నేహితుడైపోయి హృదయం అంతా దేవునికి ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసిన తర్వాత ఇంకొక స్త్రీని ఇంకో పురుషుడిని లోపల పెట్టుకోగలుగుతాడా? దేవుని స్థానంలో పెట్టుకోలేడు. కాబట్టి అట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి ఓవర్ నైట్ చేంజ్ అయిపోతాయి. ఆల్కహాల్ పెట్టుకోగలుగుతాడా హృదయంలో? దేవుని స్థానంలో పెట్టుకోలేడు. అవి మానేసినందుకు కాదు రక్షింపబడింది, దేవుని స్థానాన్ని ఆక్యుపై చేసేటువంటి విషయాలు. కాబట్టి దేవునికి స్నేహితుడు అయిపోగానే ఇవి బయటికి వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? కానీ ఇంకా చాలా బలహీనతలు ఉంటాయి. కొన్ని ఇండిసిప్లిన్స్ ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, ఇంకా కొంచెం గర్వం ఉండొచ్చు, ఇంకా కొంచెం ఏమంటారు శ్రమను ఓర్చుకోలేని పరిస్థితి ఉండొచ్చు, ఇంకా కొంచెం వ్యర్థమైన ఆలోచనలు కూడా ఉండొచ్చు. కానీ దేవుని మీద క్రీస్తు మీద ఫోకస్ చేసే కొద్దీ అవి బయటికి వెళ్ళిపోతాయి. క్రీస్తు మీద ఫోకస్ చేసే నీ క్రియల మీద, నీ శరీరంతో జరిగించేటువంటి మంచి క్రియల మీద, పక్కనోడి గురించి, ఆడి గురించి, ఈడి గురించి ఫోకస్ చేస్తే పోవు. అది విశ్వాసమే కాదు. సో విశ్వాసం మూలంగా మాత్రమే కాక క్రియల ద్వారా కూడా రక్షణ. ఎస్, కానీ ఏం క్రియలు? నెంబర్ 1, నీ శరీరాన్ని నువ్వు ఉపేక్షించుకునే క్రియ. ఈ శరీరంతో నేను ఏం సాధించలేను అనేటువంటి స్పష్టత నెంబర్ 1 క్రియ అది. నెంబర్ 2 క్రియ ఏంటి అని అంటే అబ్రహాము ఏమైపోయాడంట? దేవునికి స్నేహితుడైపోయాడు. సొంత కుమారుని బలివ్వమంటే సొంత కుమారుని ఆ కుమారుడిని ఏ కట్టెలతో అయితే కాల్చాలనుకున్నాడో ఆ కట్టెల్ని ఆ కుమారుడు భుజం మీద వేసి ఒక కత్తిని పట్టుకొని సొంత కుమారుడు ఒక 14 ఏళ్ళు ఉండొచ్చు, 7 నుంచి 14 ఏళ్ళు ఉండొచ్చు ఇస్సాకుకి ఆ సమయంలో అని బైబిల్ పండితులు చెప్తారు. అంటే మిన్ని అంత వయసు నుంచి ఇంకా 14 ఏళ్ళ వయసు దాకా ఉండొచ్చు మేబీ అన్ని ఆ వయసు ఇస్సాకుకి అన్నట్లుగా అప్రాక్సిమేట్గా చెప్తారనమాట. ఆ బిడ్డని మరి ఆ కట్టెలన్నీ మోసాడు అని అంటే ఇంకా కొంచెం పెద్దవాడే ఉండొచ్చు, 14-12 ఏళ్ళ పైన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆ కట్టెలు మోసుకొని పైకి తీసుకెళ్తే ఆ కట్టెలతోనే ఆ బిడ్డని కాల్చి కత్తి తీసుకొని ముందు గొంతు కోసేసి బ్లడ్ అంతా బయటికి వెళ్ళిపోతే బలి అంటే అలానే అవ్వాలి.
గొర్రె పిల్లని బలాలా ఇస్తారు, ముందు గొంతు కోసేస్తారు, బ్లడ్ అంతా వెళ్ళిపోద్ది, అది చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత దాన్ని దహనం చేస్తారు. ఆ బిడ్డను తీసుకెళ్ళి గొంతు కోసి రక్తం అంతా పోతూ ఉంటే, వాడు కొట్టుకుంటూ ఉంటే కండ్లారా చూసి కట్టెలేసి కాల్చేద్దామని ఊహించుకొని ఉండుంటాడు కదా. బాధ కలుగుద్ది. లేక లేక పుట్టాడు, ప్రేమించాడు కుమారుడు. కానీ దేవునికి ఎంత స్నేహితుడైపోయాడు అని అంటే, దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు, లేదు ప్రభా, నా చేత్తో నేను చేయలేను, నా చేత్తో ఇంత ద్రోహం నేను ఎట్లా చేస్తాను, ఇది నీ చిత్తం ఎట్లాగవుద్ది అసలా, నా కుమారుని నా చేత్తో ఎలా చంపగలను, నా శరీరంతో నేను అలా చేయలేను, అమ్మో నా శరీరము నేను చాలా పవిత్రంగా నా శరీరము నీతి, నా శరీరంలో నుంచే నాకు నీతి కలిగింది, నా చేతులతో నేను ఆ పని చేయలేను అన్నాడా? అనలేదు. హీఈస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. తన శరీరాన్ని క్రీస్తుతో కూడా చంపేశాడు. నా శరీరంతో చేసినటువంటి క్రియల ద్వారా నేను నీతిమంతుడిని అవ్వడం, నీతిమంతుడిని కాకపోవడం ఇవన్నీ ఉండవు, నా ప్రభు ఆజ్ఞని పాటించడమే నేను చేయాలి అనుకున్నాడు. తన కుమారుడిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తే ప్రభు ఏమన్నాడు, ఉరక, నీ కుమారుడిని కాదు నేను అడిగింది, పక్కన గొర్రెపిల్ల ఉంది దాన్ని ఇవ్వు అన్నాడు. అద్భుతంగా చెప్పింది. కానీ మనోడు కుమారుడినే ఇద్దాం అనుకున్నాడు. తను తాను ఉపేక్షించుకున్నాడు. తను తాను ఉపేక్షించుకున్నప్పుడు ఎప్పుడు కూడా నీ ద్వారా కీడు కలగదు. అదే చెప్తున్నా, ఎక్స్ట్రాలు ఆలోచించకండి. ఇప్పుడే కొంతమంది ఎక్స్ట్రాలు ఆలోచించి ఉంటారు, అతి తెలివి ప్రదర్శించేసి ఉంటారు. మీరు చెయ్యని అకృత్యం లేదు, మనం చేయని అకృత్యాలు ఏమీ లేవు, మనలో రాని ద్వేషాలు ఏమీ లేవు, బోల్డంత ద్వేషం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పటికి అతి తెలివి ప్రదర్శన అన్నమాట. నిజమే కదా, అదేంటి సొంత కుమారుడిని బలివ్వమని దేవుడు అడగడం, అది ఎంతవరకు న్యాయం, అది న్యాయమేనా, దేవుడు అలా అడగవచ్చా, దేవుడు అడిగినప్పటికీ కూడా అబ్రహాము మాట్లాడకుండా తీసుకొని వెళ్ళవచ్చా, ఇట్లాంటి అతి తెలివి ప్రదర్శించిన వాళ్ళ వల్ల వాళ్ళ బిడ్డలు నాశనమై తాగుబోతులై ఏ దిక్కుమాలలో పెళ్లి చేసుకొని జీవితానికి కుక్కలు చింపిన ఇస్తరు చేసుకొని వాళ్ళకే గొంతు కోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ అబ్రహాం కొడుకు గొంతు తెగల, అబ్రహాము తెంచలేదు, ఆడికే ఆడు కోసుకొని చావలేదు, గొప్ప భక్తుడయ్యాడు, దేవుని ప్రజలకి తండ్రి అయ్యాడు. ఇస్సాకు వాగ్దాన సంతానంగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. కీడు జరిగిందా? అతి తెలివి అనమాట మనకి, అంత అతి తెలివి, అది అంత దేశప్రియం మీద దేవుని మీదే ఆలోచన చేస్తే, దేవునికి స్నేహితులు అయిపోతే ఇంక దేని గురించి పట్టించుకోకుండా కుమారుడు నిమ్మన్నా ఇచ్చేయడం ఇదేందమ్మా, అతి తెలివి ప్రదర్శన అనమాట బాగా. ఇస్సాకు ఏం అవ్వలేదు, అబ్రహాం పిల్లోడికి ఏం అవ్వలేదు. రేపొద్దున నీ పిల్లోడు ఏమవుతాడో ఆలోచించు. నువ్వు వెయ్యకపోవచ్చు, ఆడు కోసుకొని చస్తాడేమో, ఏ పిల్లనో ప్రేమించి, ఏ పిల్లనో ప్రేమించి ఊరేసుకొని చస్తాడేమో చూసుకో. అదే దిక్కుమాలినోడినో పెళ్లి చేసి నువ్వే పెళ్లి చేస్తావు ఏ దిక్కుమాలినోడికి ఇచ్చి, అప్పుడు ఏమైద్ది అది ఆలోచించు. అబ్రహాం పిల్లోడికి ఏమీ కాలేదు, గుర్తుపెట్టుకో, వాగ్దాన సంతానమయ్యాడు. ఇది క్రియలు, యాకోబు చెప్పిన క్రియ ఇది. అంతేగాని ఆజ్ఞల మీద ఫోకస్ చేయమని కాదు, డిసిప్లిన్స్ మీద ఫోకస్ చేయమని కాదు. గుర్తుపెట్టుకో, క్రీస్తు మీదనే ఫోకస్ ఉండాలి. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ క్రైస్ట్, యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ బికమింగ్ హిస్ ఫ్రెండ్, అండ్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ డినయింగ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ మేక్స్ యు ఎ క్రిస్టియన్. ఇవి లేకుండా అతి తెలివి ప్రదర్శిస్తే నువ్వు క్రైస్తవురాలు అవ్వవు, నువ్వు క్రైస్తవుడు అవ్వవు. గుర్తుపెట్టుకో. కాబట్టి
సంఘ సభ్యత్వం కావాలనుకున్న వారు నిజమైన రక్షణ అనుభవంలోకి రండి. బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వండి. దేవుని సంఘంలో చేర్చబడండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం.